ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వేడి రగులుకుంటుంది. ఆ వేడిని జ్వాలగా మార్చే శక్తి ఉన్న విషయం ఒకటి బయటికి వస్తుంది. అదే రాష్ట్రంలో అధికారం కోసం కొట్లాడుతున్న రెండు కుటుంబాలకు చెందిన మహిళలు 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో తలబడబోతున్నారు. రాజకీయ వైరాన్ని వ్యక్తిగత పోరుగా మార్చుకున్న నారా వైఎస్ కుటుంబాల కోడళ్లు ఇప్పటి నుంచే ఆ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. నందమూరి ఆడపడుచుగా, నారా వారి కోడలుగా ఇప్పటికే టీడీపీ సర్వే వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న బ్రాహ్మణిని వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారట. స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాలోని విజయవాడ లోక్సభకు ఆమెని పోటీ చేయించాలని సీరియస్ ఆలోచన సాగుతుంది. ఆ ఆలోచనని దృష్టిలో ఉంచుకునే మంత్రులకు లోక్సభ నియోజకవర్గాల బాధ్యత అప్పగిస్తున్నారట. లోకేష్ కి విజయవాడ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం. అంటే ఓ విధంగా బ్రాహ్మణి గెలుపు భారాన్ని లోకేష్ మీద పెట్టబోతున్నారు చంద్రబాబు. ఎక్కడి నుంచి పోటీ చేసినా బ్రాహ్మణితో కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేయించే ఆలోచన కూడా ఉందంటున్నారు. ఇక వైఎస్ కోడలు జగన్ సతీమణి భారతి కూడా వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయట. జగన్ కి కేసుల వల్ల ఏ ఇబ్బంది వచ్చినా లేకున్నా ఆయన భారాన్ని మోయడానికి భారతి సిద్ధంగా ఉన్నారట. చెల్లి షర్మిల, తల్లి విజయమ్మలకే కాకుండా ఈసారి పార్టీ పనులని భారతికి అప్పగించడానికి జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. వీలైతే కడప లోక్సభ నుంచి భారతిని పోటీ చేయించాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారట. కడప జిల్లాలో తగ్గుతున్న బలాన్ని పెంచుకోవడానికి ఈ వ్యూహం పనికొస్తుందని జగన్ నమ్ముతున్నారట. జగన్ జైలుకి వెళితే భారతి రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి కూడా కదిలే అవకాశం ఉంది. మొత్తానికి నారా వైఎస్ ఇంటి కోడళ్లు ఎన్నికల బరిలోకి దిగితే ఏపీ ఎలక్షన్ హీట్ పీక్స్ కి వెళ్లడం ఖాయం.